ఈ ఆచారం ఈ సాంప్రదాయం మరి ఎక్కడి నుంచి సంఘాల్లోకి వచ్చిందో నాకు తెలియదు, కానీ పావుతున్నారు ఇలా. కొంతమంది ఇలా ఈ మణం మీద కొడుతున్నారు, కొంతమంది ఇదేం చప్పట్లు తీసింది ఇలా పావుతున్నారు. దీన్ని చప్పట్లు అంటారు ఏమండి, దీన్ని చప్పట్లు అంటారు. కొంతమంది ఏమో ఇలా ఇలా అదేంటో తెలియదు. కాబట్టి ఈ విధానం కరెక్ట్ కాదు. దేవుని మందిరంలో పాటలు అయ్యేసరికి, మళ్ళా చెప్తున్నాను, పాటలు అయ్యేసరికి నీ శరీరం అంతా, నీ దేహం అంతా కూడా చెమట పట్టాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు చెమట పట్టాలి. ఎప్పుడైతే చెమట పడుతుందో ఆటోమేటిక్గా నీ ఒంట్లో ఉన్న సగం రోగం ఏమో చెప్పండి బయటికి పోతుంది. ఏ మనిషికి అయితే చెమట పట్టదో ఆ మనిషికి రోగాలు ఎక్కువ వస్తాయి. చెమట పట్టిన మనిషికి కొన్ని రోగాలు బయటికి పోతాయి. కాబట్టి విషయాన్ని గమనించండి. పదే పదే చప్పట్లు కొట్టనని నేను చెప్పను, ఇక నిలబడేవాడు కూడా చెప్పలేరు, చెప్తే బాగోదు. కాబట్టి మనందరం దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. కాబట్టి ఒకరు చెప్పాలా మనకి, చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి గట్టిగా, ఒకరు చెప్పవలసిన పని లేదు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే గట్టిగా, నువ్వు చప్పట్లు కొడితే దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు దేవుణ్ణి గణపరిచేవాడు. దావీదు అని